బాగుపడిపోయినా పర్వాలేదురా, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలరా. చంటి, ఈ ప్రేమలు మనకు వద్దురా, పదరా. అసలు ఈ ఊరే మనకు వద్దురా. ఈ 2 ఏళ్ళు ఎలా గడిచాయో తెలీదు. స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తున్నాను. నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ నా జాను లేని లోటు. తెల్లవారుజామున రోజు 5:30కి నేను చేసే ఫోన్ కాల్ ఎదురింట్లో రింగ్ అవుతుంది, కానీ ఫోన్ జాను తీయదు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు జానుని చూడబోతున్నాను. బాగున్నావా జానకి? నువ్వెలా ఉన్నావు? బాగున్నా. నేను బాగున్నాను. నీ మాటల్లో ఉన్న అర్థం నీ ముఖంలో లేదు జాను. నాకేం తక్కువ? మంచి మంచి బట్టలు, కావాల్సినన్ని నగలు, నన్ను బాగా చూసుకునే కుటుంబం, అన్నిటికీ మించి మా నాన్న. ప్రతి ఆడపిల్ల ఇలాంటి తండ్రి నాకెందుకు లేడని ఫీల్ అయ్యేంత గొప్పవాడు మా నాన్న. ప్రపంచంలో ఏ తండ్రి పంచనంత ప్రేమను పంచాడు. నా సంతోషం కోసం నాన్న అన్నీ చేశాడు, కానీ నా సంతోషం ఏవిటో ఆయనకి తెలీదు. అమ్మ ఉంటే నన్ను అర్థం చేసుకునేది, కానీ దురదృష్టవంతురాలి. జాను, ఐ లవ్ యూ. వద్దు చంటి, నాన్నకి వ్యతిరేకంగా వెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను జాను? నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ నాన్నకి ఇష్టం లేని ఆ సంతోషం నాకు వద్దు. వెళ్ళిపో చంటి, వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళిపో. ఏం చేశారు దీన్ని? నిన్ను కొట్టాను, తిట్టాను, నరకేస్తానన్నాను, అయినా నీకు భయం లేదురా? తెలుసారా నీకు, 2 ఏళ్ళయింది నా కూతురు నాతో మాట్లాడి తన పలకరింపుకు దూరమై నరకం అనుభవిస్తున్నాను రా. 20 ఏళ్ల నా నమ్మకాన్ని కూల్చేసావు కదరా. ఇదిగో, నీ కాళ్ళు కడిగి నా కూతురు నుంచి కన్యాదానం చేసేంత గొప్ప మనసు నాకు లేదురా. వెళ్ళావు. వెళ్తూ వెళ్తూ దీన్ని కూడా తీసుకెళ్ళు. ఒక్కసారి తనని నా దగ్గరికి తీసుకొచ్చా. తీసుకెళ్ళి
మీరు లేకుండా జీవితంలో మేమెలా సంతోషంగా ఉంటామండి? 20 ఏళ్ల జానకి జీవితంలో మీరు ఎంతో ప్రేమను పంచారు. దానికి దూరంగా తను నాతో సంతోషంగా ఉండలేదండి. చంటి 20 ఏళ్ల నా ప్రేమను మీరు ఆలోచించారు, కానీ 80 ఏళ్ల మీ భవిష్యత్తుని నేను ఆలోచించలేకపోయాను రా. చాలా సంతోషం అన్నయ్య గారు. నమస్కారం అండి. పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటాం గానీ సంతోషమే జీవితంలో చాలా ముఖ్యమైనదని ఇప్పటికి నాకు అర్థమైందిరా. మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పదని తెలుసుకున్నాను బావా. ఏమన్నావు? మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పది ఆహా, తర్వాత బావా. ఆహా, మీ చెల్లెలి ప్రేమ కంటే బావా నన్ను పిలిపే బాగుంది బావా. అయితే ఆ భావనే కట్టుకో. ఓకే.